వెస్ట్ బెంగాల్ ఖరగ్పూర్లో శ్రీ గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీ గౌరీ కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం, గౌర జాతీయుల ఆత్మీయ సమావేశం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ పశ్చిమ శాసన సభ్యులు పెతకంశెట్టి గణబాబు పాల్గొని ఆయన చేతుల మీదుగా కార్యక్రమం ప్రారంభించారు. అలాగే ఆయనతో పాటు ముఖ్య అతిథులుగా కేంద్ర గౌరీ సేవా సంఘం అధ్యక్షులు బుద్ధ శివాజీ, గౌర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర, అనకాపల్లి గౌరీ సేవా సంఘం అధ్యక్షులు కర్రి సన్యాసనాయుడు, కలకత్తా ఆర్పీఎఫ్ డీఐజీ పెంటకోట శాంతారాం, అనకాపల్లి జిల్లా టీవీ5 ఇన్ఛార్జ్ సిలిపరశెట్టి ప్రసాద్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖరగ్పూర్ గౌరీ సేవా సంఘం సభ్యులు వీరికి ఘన స్వాగతం పలికి పుష్పగుచ్చాలు అందజేసి సాలువాలు కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముందుగా ముఖ్య అతిథుల చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి కమిటీ హాల్, కమిటీ రూమ్స్ ని ప్రారంభించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే ఆటపాటలు, పలు కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా విశాఖపట్నం పశ్చిమ ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు, కేంద్ర గౌరీ సేవా సంఘం అధ్యక్షులు బుద్ధ శివాజీ, గౌర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర, ఖరగ్పూర్ గౌరీ సేవా సంఘం సభ్యులు మాట్లాడుతూ గౌరీ సంఘం 1968లో ఏర్పాటు చేయడం జరిగిందని, ఉపాధి కోసం విశాఖ నుంచి ఖరగ్పూర్ వచ్చి స్థిరపడిన వారంతా కూడా ఒక సామాజిక వర్గంగా, ఒక గౌరీ సేవా సంఘంగా దినదినాభివృద్ధి చెంది ఒక సామాజిక భవనాన్ని కూడా నిర్మాణం చేసుకుని అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు నూతనంగా సెకండ్ ఫ్లోర్లో ఒక కళ్యాణ మండపం కూడా ఏర్పాటు చేసి ప్రారంభించడం శుభదాయకమన్నారు. అలాగే అతి పెద్ద ఊర్లో అతి చిన్న కులంగా ఉండి ₹1 కోటి వ్యయంతో ఒక కళ్యాణ మండపం నిర్మించడం అంటే చిన్న విషయం కాదని తెలిపి వారిని అభినందించారు. అలాగే ఇది గౌర జాతీయులకే కాకుండా అందరికీ ఉపయోగపడేలా నిర్మించారని తెలిపారు. అలాగే ఖరగ్పూర్లో ఉన్న గౌర జాతీయులంతా కూడా విద్యావంతులై ఉన్నత స్థాయికి ఎదగాలని మనసారా ఆకాంక్షించారు. ఖరగ్పూర్ గౌరీ సేవా సంఘం అధ్యక్షులు ఆడారి సన్యాసరావు, జనరల్ సెక్రటరీ కాండ్రేగుల గోవిందరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఖరగ్పూర్ గౌరీ సేవా సంఘం చైర్మన్ యల్లపు పరమేశ్వరరావు బాబ్జీ, వైస్ ప్రెసిడెంట్ కోరిబిల్లి శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీ కొనతాల రాజేష్, వర్కింగ్ సెక్రటరీ యల్లపు రాజు, ట్రెజరీ పొలమరశెట్టి శేఖర్, అసిస్టెంట్ ట్రెజరీలు యల్లపు వాసు, యల్లపు తులసి, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆడారి వెంకటేశ్వరరావు, ఖరగ్పూర్ మహిళా గౌరీ సేవా సంఘం ప్రెసిడెంట్ బీశెట్టి శ్యామల, సెక్రటరీ వేగి రాధామణి, ట్రెజరర్ పొలమరశెట్టి సాయిప్రభ, గౌరీ సేవా సంఘం సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. आप लोगों को स्वागत है हमारे शहर में, समाज के अनुष्ठान में। सभी को नमस्कार।
గౌరీ సంఘం ఏర్పాటై 1968లో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఉపాధి కోసం విశాఖపట్నం నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడిన వారందరూ కూడా ఒక సామాజిక వర్గంగా ఒక గౌరీ సేవా సంఘంగా ఒక ఏర్పాటు చేసుకొని దినదినం ఒక సామాజిక భవనాన్ని కూడా నిర్మాణం చేసుకొని అంచెలంచెలుగా ఒక కళ్యాణ మండపాన్ని కూడా ఈరోజు ప్రారంభించుకోవటం శుభదాయకం. డెఫినెట్గా వీరందరినీ కూడా అంటే పూర్వం నుంచి దీనిలో పాల్గొన్న ప్రతి ఒక్క సభ్యులకి కుటుంబానికి కూడా నా అభినందనలు తెలియజేస్తూ ఒక స్ఫూర్తిదాయకమయ్యే ఉన్నారు. దేశంలో అనేక ప్రాంతాల్లో విశాఖపట్నం నుంచి ఒక హారిజన్గా బయలుదేరినటువంటి కుటుంబాలన్నీ కూడా ఈ రకంగా ఆయా ప్రాంతాల్లో దేశ నలుమూలలే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి వారందరూ కూడా ఇలా ఏకమై ఒకరికొకరు ఒక సామాజికంగా తోడుగా నిలవటం అనేటువంటిది స్ఫూర్తిదాయకం. డెఫినెట్గా దాంతో ఆగకుండా ఇక్కడ ఒక నిర్వహణకి కూడా ఒక మంచి ఒక స్థావరాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం కూడా అభినందనీయం. ఈరోజు వెస్ట్ బెంగాల్ ఖరగ్పూర్లో మా గౌరవ ఆత్మీయ సమావేశం గౌరవ జాతులకు సంబంధించిన కళ్యాణ మండపం ప్రారంభోత్సవం కార్యక్రమానికి మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ విశాఖ పశ్చిమ శాసనసభ్యులు రత్నశెట్టి గణబాబు గారు, అలాగే మా కేంద్ర గౌరీ సంఘం అధ్యక్షులు బొత్స శివాజీ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ చైర్మన్గా మేము అందరూ కూడా మా గౌరీ పెద్దలందరూ కూడా తీసుకురావడం జరిగింది. చాలా శుభపరిణామం. ఎందుకంటే ఎప్పుడో మా తాతల నాటి కాలంలో మరి అప్పటి నుంచి కూడా ఇక్కడ గౌరీ సంఘం ఏర్పాటు చేసి మరి గౌరీ సంఘం పేరు మీద మరి ఈరోజు అతి తక్కువ గౌరలు ఉన్నప్పటికీ కూడా మరి అందరూ కూడా ఒక మంచి కళ్యాణ మండపాన్ని నిర్మించుకొని మరి ఎక్కడా లేని ఐక్యత మరి ఇక్కడ ఖరగ్పూర్లో నేను చూస్తున్నాను. ఇక్కడ గౌరీ సంఘం కమిటీ మా ఆడాల సన్యాసి నాయుడు గారు, కాండ్రేగుల గోవింద్ గారు, వాళ్ళ టీం అందరూ కూడా చక్కగా ఇక్కడ గౌర కులస్తులు గేటెడ్ సదుపాయాలు కావాలో మరి ఇవన్నీ కూడా నిర్మించుకోవడం, ముఖ్యంగా ఈ కళ్యాణ మండపం ఇంత చక్కగా నిర్మించినందుకు ఖరగ్పూర్ గౌరీ సంఘం వాళ్ళని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే నేను ఆంధ్ర రాష్ట్రం అంతా నేను అన్ని జిల్లాల్లో తిరుగుతున్నాను. ఇక్కడ చక్కటి ఐక్యత కనబడుతుంది. ఒకరికొకరు గౌరవించుకుంటూ ఒకరి కష్ట సుఖాల్లో ఒకరు పాలు పంచుకున్నారు. మరి వీళ్ళు ఇంత బిజీ టైంలో కూడా కార్తీక మాసంలో అనకాపల్లి రావడం జరిగింది. మమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా టీం అందరూ వచ్చి ఆహ్వానించడం వల్ల ఈ రోజు మాకు ఎన్ని పనులున్నా సరే ఆ పనులన్నీ పక్కన పెట్టి గణబాబు గారు, మేము మా అనకాపల్లిని గౌరీ సంఘం అధ్యక్షుడు సన్యాసి నాయుడు గారు అందరం కూడా మరి కార్యక్రమం రావడం జరిగింది. అలాగే కార్యక్రమానికి కళ్యాణ మండపాన్ని కూడా మా సన్యాసి నాయుడు గారు కూడా ఆర్థిక సాయం అందించారు 1,50,000. మళ్ళీ ఈ రోజు కూడా మా అందరి సమక్షంలో మరి సుమారు ఎంతో అమౌంట్ చాలా మంది దాతలు ఇచ్చారు. ఆ దాతలందరికీ కూడా గౌరవ తరపున నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతూ మరి అలాగే ఈ ఖరగ్పూర్లో ఉన్న గౌర కులస్తులందరూ కూడా ఎప్పుడు కలిసిమెట్టుగా ఉండాలని, వాళ్ళకు మా ఆంధ్రప్రదేశ్ నుంచి మా సపోర్ట్ ఎప్పుడు కూడా వాళ్ళకు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సభకు నమస్కారం. ఈరోజు కటపూర్ గౌరీ సేవా సంఘం వారు నూతనంగా 2nd ఫ్లోర్ కళ్యాణ మండపం ఓపెన్ చేశారు. అనుకున్న దాని మీద 1000 రెట్లు బ్రహ్మాండంగా చేశారు. మంచి ఆదరణ, చూడడానికి ముచ్చటగా ఉంది. మేము విశాఖపట్నం కేంద్ర సంఘం నుంచి వచ్చాను. నా పేరు ప్రెసిడెంట్ బొత్స శివాజీ అండి. సుమారు మేము ఒక 50 మంది వరకు వచ్చాం. వాళ్ళు కళ్యాణ మండపం చేసే ఉత్సాహాన్ని చూసి, ఆనందాన్ని చూసి, వాళ్ళ కలకిని చూసి చాలా ఆనందం వచ్చింది. ఎందుకంటే అతి పెద్ద ఊర్లో అతి చిన్న కులం మాది. అటువంటి కులంలో వాళ్ళు తెగించి సుమారు 1 కోటి రూపాయల వ్యయంతో ఒక కళ్యాణ మండపం కట్టడం అంటే అది చిన్న విషయం కాదు. అటువంటి కళ్యాణ మండపం కట్టి 10 మందికి ఒక గౌర జాతులకే కాదు ఇతర జాతీయులు కూడా పెళ్లిళ్ళు అయ్యి చేసుకోవడానికి అత్యున్నతంగా నిర్మించడం నిజంగా మా గౌర జాతులకి ప్రత్యేకత. ఈ రోజుల్లో అతి చిన్నగా ఈ కటపూర్ గ్రామంలో ఉన్న మా గౌర జాతీయులందరినీ విద్యావంతులు అవ్వాలని, మంచి మంచి ఉద్యోగాలు చేయాలని, మా ఆర్థికంగా వనరులు పెరగాలని, దానికి కృషి ఒకటే విద్య అని వాళ్ళకందరికీ సభాముఖంగా చెప్పడం, వాళ్ళ చేత సభ విద్య జరగాలంటే గురువు కాదు మొదటి స్థానం ఆ తల్లే మొదటి గురువు అని చెప్పి వాళ్ళకి ఆ కార్యక్రమంలో ప్రోత్సహించి చదివితే చివరి స్థాయి వరకు మనిషి చనిపోయే వరకు దొంగలించలేనిది విద్యాదానమే విద్య అని చెప్పాం.
మన దగ్గర డబ్బులు కానీ బంగారం కానీ ఎవరి దగ్గర ఉంటుందో ఎవరిది ఉంటుందో మనకు తెలీదు. అటువంటి దానికి మనం కృషి చేసి జాతిని పేరు ప్రతిష్టలు నిలబెట్టే బాధ్యత మన అందరి మీద ఉంది. ఈరోజు కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు గణబాబు గారు వచ్చారు. సుమారు ఈసారికి 4 సార్లు అతను ఎమ్మెల్యేగా గెలిచారు. విస్ కూడా వచ్చింది వారికి. అటువంటి వ్యక్తిని కూడా ఈసారి ఈ గ్రామ ప్రజల తాలూకా అభినందనలు చూడడానికి ఈ గ్రామానికి వచ్చారు. ఈ గ్రామంలో చూడముచ్చండి ఏంటంటే జనాలు తక్కువైనా వారి ఆదర అభిమానాలు అభిప్రాయాలు తాలూకా సేకరణకి మా హృదయాలు ఉప్పొంగాయి. ఇటువంటి వారికి ప్రోత్సాహానికి మనం ఎంతైనా కృషి చేయాలని సభాముఖంగా వాళ్ళందరికీ అభ్యర్థి ఆ గౌరీమాతని ప్రార్థించాలని మరొక్కసారి అందరినీ కోరుకుంటూ వారికి చిరకాలంగా ఉన్న కోరికల్ని నెరవేరాలని, ఇక్కడ చిరస్థాయిగా ఉద్యోగాల పాలనలో ఐక్యతగా ఉండాలని, ఒక చావు కానీ వివాహానికి కానీ ఐక్యతగా మొత్తం అందరూ కలిసినప్పుడే జాతికి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయని కూడా చెప్పాను. థ్యాంక్ యూ. మన గౌరీ మాతాకి జై. పెద్దలందరికీ వందనాలు. మీ అందరూ సహకారం ఎప్పుడు ఉండాలి మాకు. ఈ సంఘం ఇంకా ముందు మనం తీసుకెళ్తామని ప్రార్థిస్తున్నాము. గౌరీ మాతాకి జై. మన కుల పెద్దలకు, అంచెలంచెలుగా ఎదిగిన మహనీయులకు, గౌరవ జాతీయులకు, చిన్నది పెద్దది చేసిన మహనీయులకు నా నమస్కారములు. ఈ సంఘం అంచెలంచెలుగా ఎదిగి 1958లో ప్రారంభం చేసి నేటికి 3వ అంతస్తు నూతన కార్యాలయం ప్రారంభించి అందరికీ ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. శ్రీ గౌరీ సేవా సంఘం కరక్పూర్ అండి, మహిళా మండలి అండి. ఇది మా మహిళా మండలిని వేగి వెంకట్రావు గారు మొదలు పెట్టారండి. మాది ఎంతో వైభవంగా ఈ రోజుకి దినదిన అభివృద్ధిగా అన్ని కార్యక్రమాలు జరిపిస్తారండి మా గౌరీ మహిళలందరూ కూడా. ప్రతి సంవత్సరం కూడా మేము మార్చి 8వ తారీఖున మహిళా దినోత్సవం కూడా జరుపుకుంటామండి. ఆ కార్యక్రమంలో మన గౌరీ మహిళలందరూ కూడా పాల్గొని ప్రతి సంవత్సరం చాలా దిగ్విజయం చేస్తున్నారండి. మరియు మన గౌరీ నవరాత్రుల్లో కూడా మా మహిళా మండలి వాళ్ళు సాంస్కృతిక కార్యక్రమాలు అన్ని చేస్తామండి. కోలాటాలు అన్ని కూడా నవరాత్రులు అంతా కూడా మన మహిళలందరూ కలిసి చాలా మహోన్నతంగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటామండి. మీరు ఇంతకు ముందు కూడా టీవీలో చూసే ఉంటారు ఈ కార్యక్రమాన్ని. మా వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు, మన గౌరీ అందరికీ కూడా శతకోటి వందనాలండి. ధన్యవాదాలండి. ఇక్కడ ప్రసాద్కి ఎంత సొంతూరులో ప్రేమ అంటే కరగపూర్ ఈ కార్యక్రమం కోసం వాళ్ళ కమిటీ పెద్దలందరినీ కూడా అతిథులందరి దగ్గర తీసుకెళ్లిన వ్యక్తి. అలాగే ఈ కార్యక్రమం కోసం 3 రోజుల ముందు ఇక్కడికి వచ్చి ఏర్పాట్లన్నీ కూడా చూసిన వ్యక్తి. చాలా ఆనందిస్తున్నాను. ఈరోజు మీకు నేను ఇక్కడ కరక్పూర్ ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. మా తాతగారు పేపర్ రావులు అంటారు. మా తాతగారు పేపర్ రావులు ఫస్ట్ ఇక్కడ తెలుగు పేపర్కి రిపోర్టర్, ఆంధ్రపత్రికకి తెలుగు పేపర్ రిపోర్టర్గా చేశారు మా తాతగారు. తర్వాత మా చిన్నాళ్ళు, మా బాబాయిలు ఇద్దరు కూడా, సహారా అని మహేష్ అని ఇద్దరు కూడా ఏంటంటే ఈనాడు పేపర్కి, ఆంధ్రజ్యోతి పేపర్కి కూడా వాళ్ళు విలేకరుగా కూడా చేశారు. ఈ 3వ తరం నేను అనకాపల్లి TV5 రిపోర్టర్గా నేను చేస్తున్నాను. అంటే ఇప్పుడు మా 3వ తరం కింద వస్తుంది. ఇది చాలా శుభ పరిణామం. ఎందుకంటే మన గవర్నర్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఇక్కడ కరక్పూర్లోనే నేను కొంతమంది పెద్దల దగ్గర విన్నాను. అందరికంటే ముందుగా కరక్పూర్లోనే సంఘం స్థాపించారని. దానికి ముఖ్య కారణం ఎక్కడైతే మైనారిటీగా ఉంటారో వాళ్ళందరిలో ఐక్యత రావాలంటే ఖచ్చితంగా సంఘాన్ని స్థాపించాలి. అప్పుడే ఎక్కడెక్కడ ఇల్లులున్నా వాళ్ళందరికీ ఏదో సందర్భంలో ఏదో ప్లేసులో కలడానికి ఒక కలయిక ప్లేస్. ఆ ప్లేస్ ఆనాడు ఎందరో మహనీయులు, అంటే చాలా మంది స్వర్గస్థులై ఉంటారు. ఆ మహనీయుల తాలూకా ఆలోచన విధానం వల్ల ఈవేళ ఒక ఐక్య వేదికని మన రాష్ట్రం కాని రాష్ట్రంలో ఇక్కడ స్థాపించి కిందనే ముందు 2 కట్టారు. అప్పుడులో గతంలో కూడా నేను వచ్చాను. ఎందుకంటే ఇంతకుముందు కేంద్ర గౌరీ సేవా సంఘం నేను వైస్ ప్రెసిడెంట్గా పనిచేసినప్పుడు నేను, అలాగే అప్పుడు మాతో పనిచేసిన పాలకవర్గ సభ్యులందరూ కూడా వచ్చారు.
ఈరోజు మూడో స్థానంలో అంటే మూడో స్లాబ్ కూడా వేసి ఇక్కడ మళ్ళీ ఒక కళ్యాణ మండపాన్ని మీరందరూ కూడా ఇక్కడ కట్టడం చాలా చాలా హర్షణీయం. ఎందుకంటే మీరందరూ కూడా ఎంతో కష్టపడి ఈ డబ్బుని సేగ్రిగేట్ చేసి ఇక్కడ ఒక మంచి ప్లేస్ని కట్టి మన తాలూకా ఇందులో ముఖ్యంగా ఈ రోజు నేను కొత్తగా విన్నది ఇప్పుడు మాట్లాడేటప్పుడు మన వైజాగ్లో కూడా లేదు, అనకాపల్లిలో కూడా లేదు. ఎవరైనా దేనికైనా ఏ ఫంక్షన్కైనా డబ్బులు వసూలు చేస్తారు. కానీ ఏదైతే చనిపోయినటువంటి వాళ్ళకి వాళ్ళ తాలూకా కార్యక్రమాలు జరిగినప్పుడు, పెద్ద కర్మలు కానీ జరిగినప్పుడు ఫ్రీగా ఇవ్వడం మన గౌరీలకి, అలాగే మిగిలినటువంటి కులస్తులతో పోల్చుకుంటే తక్కువ రేటుకే దీన్ని కళ్యాణ మండపాలు ఇవ్వడం ఇట్ ఈస్ ఎ గ్రేట్. ఎందుకంటే మేము వైజాగ్లో కూడా అది మెయింటైన్ చేయడం లేదు. మాకు వైజాగ్లో ఉంటున్న 3 కళ్యాణ మండపాలు కూడా మేము దాన్ని వేరే వాళ్ళకి మేము దాన్ని రెంట్కి ఇచ్చేసాం. వాళ్ళకి నచ్చినటువంటి దానికి వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు, కానీ ఏ ఒక్కరికి ఫ్రీ లేదు. కానీ ఇక్కడ ఒక సిస్టాన్ని మెయింటైన్ చేస్తున్నారు. కనీసం మీ తాలూకా ఈ సిస్టాన్ని మేము విన్న తర్వాత రేపు భవిష్యత్తులో విశాఖపట్నంలో దీన్ని మేము ఇంప్లిమెంట్ చేయడానికి కృషి చేస్తాం. కాబట్టి ఇదే ఐక్యతతో మీరందరూ కష్టపడి పనిచేసి ఇంకా ఇక్కడ సంఘాన్ని బలోపేతం చేయాలని, దానికి కావలసిన శక్తి ఆ గౌరీమాత మీకు ఇవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కర్పూర్ గౌరీ సేవా సంఘం వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ.